అమరావతి పునఃప్రారంభానికి జగన్ గారికి ఒక స్పెషల్ ఇన్విటేషన్ వెళ్ళింది కూటమి ప్రభుత్వం నుండి. బట్ ఇప్పటికి కూడా ఆయన వెళ్ళలేదు. ఇన్విటేషన్ వచ్చినా కూడా ఎందుకంటారు? అమ్మ స్పెషల్ ఇన్విటేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? ఒక ప్రతిపక్షంలో ఉండాల్సిన నాయకుడికి వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు? వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకని మా నాయకుడు వెళ్ళలేదు. క్లియర్. మరి కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పాలన అనేది ప్రజలకు కావాలి, మాకెందుకు దాంతో? వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు. ఈ 5 ఏళ్లలో వాళ్ళని ఎలా ఆడుకోవాలని చెప్పేసి మేము ఆలోచిస్తాం. అంటే ప్రజలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అంటే వచ్చి 1 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోతుంది, బట్ ఎక్కడా డెవలప్మెంట్ లేదు. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన పిఠాపురంలో కూడా ఒక డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి చాలా నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. మాకు ఇటువంటి మాటలు కావాలి. మీరు ఇటువంటి చెప్తే మేము మా మంత్రులు సంతోషిస్తాం. మాకు అధికారంలో ఉన్నవాళ్ళు చోటలు పనిచేస్తలేరు అంటేనే మాకు సంతోషం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మేము గెలవడానికి మాకు అవకాశం ఉంటుంది. మా పార్టీ రావడానికి వీలుంటుంది. వైఎస్ఆర్ జగన్. అసలు ఎందుకు ఓడిపోయింది అంటారు? అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగింది. నాడు నేడు అని చెప్పేసి చాలానే చేశారు ఆయన. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా యూస్ఫుల్ అయితే. సో ఎందుకంటారు అసలు ఎందుకు ఓడిపోయారు? ఓడిపోవడం అనేది ఏం లేదండి. ప్రజలు అప్పుడప్పుడు మధ్యలో నిద్రలేస్తుంటారు. వాళ్ళు నిద్ర లేకుండా నిద్రపుచ్చాల్సిన టైం రావాలంతే. కొన్ని ఎలక్షన్స్లో నిద్రలేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు అది కవర్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్ కైనా ప్రజలు నిద్రలేస్తారా? నెక్స్ట్ ఎలక్షన్ నిద్ర లేవడం అని కాదు సార్, కాదండి, నిద్రపోవాలి వాళ్ళు. ప్రజలు నిద్రపోతేనే మాకు లాభం. ప్రజలు అభివృద్ధి కోరుకుంటే మేము ఎందుకు వస్తాం అధికారంలోకి? మా పార్టీ ఎందుకు వస్తుంది అంటున్నారు? మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు అంటున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారా? వైసీపీ అనేది నా ప్రభుత్వం అండి. నా ప్రభుత్వం రావాలి, మేము బాగుపడాలి. మేము బాగుపడాలంటే ప్రజలు నిద్రపోవాలి. క్లియర్. మరి కూటమి ప్రభుత్వం హయాంలో అయినా అమరావతి పూర్తవుతుందా ఈ 4 సంవత్సరాలు? మేము కానివ్వం. అది అయిపోతే మా పని ఏముంటుంది? ఇంకా అది పూర్తి కాకూడదు. వచ్చే ఎలక్షన్లో మేము గెలవాలి. మళ్ళీ 3 రాజధానులు మేము లేవనెత్తుకోవాలి. థ్యాంక్ యూ.